కొత్తదనం ఉన్న సినిమాలను, డిఫరెంట్ సినిమాలను ఎంచుకోవడంలో, అలాంటి స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకోవడంలో నాగార్జునది పర్ఫెక్ట్ జడ్జిమెంట్. అందుకే శివ, నిన్నే పెళ్లాడుతా, గీతాంజలి, మనం, అన్నమయ్య వంటి క్లాసిక్స్ని దక్కించుకున్నాడు. ఇద్దరి కొడుకుల సినిమాలకు మొదట కొంత ఫ్రీడమ్ ఇచ్చిన నాగ్ ప్రస్తుతం మాత్రం ఫుల్ స్క్రిప్ట్స్ విని మాత్రమే ఓకే చెబుతున్నాడు. పైగా బడ్జెట్ ఎక్కువ తక్కువ అనే ప్రాబ్లమ్స్ రాకుండా తన సొంత బ్యానర్ అయిన అన్నపూర్ణ స్టూడియోస్పై నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం నాగ చైతన్య కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేస్తున్న సినిమా నిన్నే పెళ్లాడుతో తరహాలో ఉంటుందని వివరించాడు. అయితే అఖిల్ సెకండ్ సినిమా ఎందుకు లేట్ అయిందో వివరిస్తూ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ రివీల్ చేశాడు. విక్రమ్ కే కుమార్ ఫస్ట్ చెప్పిన స్టోరీ కొత్తగానే ఉన్న సెకండ్ హాఫ్లో చాలా డౌట్స్ ఉన్నాయట. అందుకే మరో స్క్రిప్ట్ వినిపించాడట. అది మాత్రం శివ లాంటి ట్రెండ్ సెట్టింగ్ ఫిలింలా సూపర్గా ఉందట. అందుకే దాన్ని ఫైనల్ చేసి స్క్రిప్ట్ వర్క్ చేయిస్తున్నారట. చైతు, అఖిల్ ఇద్దరి సినిమాలు నాగ్ చెప్పిన స్థాయి సినిమాల హిట్ కొడితే ఇద్దరి రేంజ్ అమాంతం పెరిగిపోవడం ఖాయం. తన సినిమాల విషయంలో గెలిచిన నాగ్ ఇద్దరి కొడుకుల విషయంలో ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో వెయిట్ అండ్ సీ. రంగస్థల కళల శాఖ ఆధ్వర్యంలో రీసెంట్గా ఒక షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించారు. వివిధ అంశాల ఆధారంగా మొత్తం 11 షార్ట్ ఫిల్మ్స్ని ఈ కాంపిటీషన్కి తీసుకున్నారు. ప్రముఖ సినీ రచయితలు డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ, వెంకటేశ్వరరావు, బాహుబలి రైటర్ విజేంద్ర ప్రసాద్, డైరెక్టర్స్ ఎన్ శంకర్, సురేందర్ రెడ్డి, లిరిసిస్ట్ సుద్దాల అశోక్ తేజ, నటుడు శివాజీ రాజా వంటి ప్రముఖులు